ఆదివారం రోజున మొరం పోపిస్తే మేము అందరికి కాల్ చేసినాం. కాల్ చేస్తే పోలీసు వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేసుకొని పోయింది. ఓకే అని చెప్పిళ్ళు. మేము నిరాదీక్ష పట్టినాం. 2 రోజులు అవుతుంది. అదే ఆదివారం సోమవారం 2 రోజులు అవుతుంది నిరాదీక్ష పట్టి. తర్వాత ఒడ్డైన వచ్చి మేమే పోసినాం, ఇది మీ ప్లాట్ కాదని మేమే పోసినామని ఒడ్డైనా, ఆయన పేరు ఏం పేరు, ఒడ్డైన వచ్చి చెప్తే మా అన్న తీపి అని అంటే వద్దు ఉండని అని మా అన్న చెప్పిండు. మా అన్న చెప్పుడుతోనే ఇట్లా కావాలని చేస్తాను మీ పాదాన వందనాలు. సిఐ రవిసారు మమ్మల్ని ప్రాణ భయంగా ఉన్నది మాకు. రవిసారు ఏనుగు జయపాలరెడ్డి మీద మా ప్రాణమైన తీసుకుంటాం. పోలీస్ స్టేషన్ కూడా నేను టెంట్ అయినా అయితే దేనికైనా సిద్ధం. మా అమ్మ అనారోగ్యంతో మా అమ్మ మంచిగా లేనే లేదు. ఆన్నే రేపు పోలీస్ స్టేషన్ ముంగట టెంట్ వేసుకొని ఆన్నే నిరాదీక్ష పడతాం. గౌరవప్రదమైన మీడియా మిత్రులకు మరొక మారు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎందుకు అని అంటే ఈరోజు కాటిపల్లి లక్ష్మీ కుటుంబీకులు జమ్మికుంట మున్సిపల్ పరిధికి సంబంధించి వారి స్వంత స్థలమైనటువంటి విషయం లోపల 2వ రోజు నిరాహార దీక్షకు సామాజిక కార్యకర్తగా నేను, నాతో పాటు వివిధ కుల సంఘాలు, వివిధ సామాజిక ఉద్యమకారులు, అందులో భాగంగా మిత్రులు దళిత నాయకులు రాజుగారు హాజరు కావడం జరిగింది. అందులో భాగంగా గౌరవప్రదమైన మీడియా ముఖంగా మేము పూర్తి సాక్ష్యాధారాలను బహిర్గతం చేయడం జరిగింది. యాక్చువల్ కాటిపల్లి లక్ష్మి గారికి సంబంధించి సర్వే నంబర్ 465/A/4 లోపల 6 గుంటల భూమిని ఏనుగు జైపాల్ రెడ్డి అని చెప్పి ఒక మాజీ పోలీసు అధికారి వీరికి విక్రయించడం జరిగింది. ఆ సరౌండింగ్ లోపల తను ఎంతమంది భూమిలు అమ్మండి ఏంది అనేది ఆ విషయాన్ని పక్కన పెడితే బాధితుల పక్షాన మేము నిలబడాలి కాబట్టి నిజాలను మేము ముందుకు తీసుకొస్తా ఉన్నాం. ఈరోజు నేను చూసినాను సోషల్ మీడియా వ్యాప్తంగా ఇదే సందర్భం గురించి సామాజిక కార్యకర్త షేక్ సాబిర్ అలీ, అందులో భాగంగా దళిత నాయకులు అంబాల రాజు గారు, బాధిత కుటుంబము మా భూమినే కబ్జా చేసింది అని చెప్పి సోషల్ మీడియా ద్వారా ఒక ఆరోపణను నేను విన్నాను. దీనిపైన ఒక సామాజిక ఉద్యమకారుడిగా సంజాయిషి ఇవ్వాల్సిన బాధ్యత నా పైనుంది. నేను మరొకసారి చెప్తా ఉన్నా గౌరవప్రదమైన మీడియా ద్వారా, పోలీసు రెవెన్యూ వారు కుమ్మక్కెట్లయినారు, జోడెడ్ల లెక్క ఎట్లా నడుస్తూ ఉన్నారు ఈ నియోజకవర్గం లోపల, మరి ముఖ్యంగా జమ్మికుంట లోపల అనడానికి నిదర్శనాన్ని నేను ఇవ్వబోతా ఉన్నా. యాక్చువల్ కాటిపల్లి లక్ష్మి గారికి సంబంధించిన సర్వే నంబర్ 465/A/4. ఇప్పుడు చెల్లెలు రుమాన్ ప్రస్తావిస్తున్నటువంటి సర్వే నంబరు 4776/2023 లింగారెడ్డి గారి నుండి ఆవిడ 6వ నెల 12వ తారీఖు 2023 రోజున రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరిగింది. యాక్చువల్ దానికి బాధితులకు మేము ఇస్తున్నటువంటి మద్దతుకు సంబంధించిన సర్వే నంబర్కి ఏమైనా సంబంధం ఉందా? దయచేసి ఇప్పటికైనాను సరే గుమ్మడికాయల దొంగెవరంటే భుజాలు ఎగిరేసుకోవడం కాదు, బాధితులకు న్యాయం చెప్పండి అని చెప్పి మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తాను. మీడియా మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఆదివారం రోజున మరి కాటిపల్లి లక్ష్మి గారికి సంబంధించిన 6 గుంటల భూమి సర్వే నంబర్ 465/A/4 దానికి భూమికి సంబంధించిన ఇష్యూ ఒక దళిత సంఘ నాయకునిగా మా దృష్టికి రావడం జరిగింది. నేను దృష్టికి వచ్చిన వెంటనే మరి సోమవారం నాడు ఆ భూ కబ్జాదారుడైనటువంటి జయపాల్ రెడ్డి అక్రమంగా ఈ కాటిపల్లి లక్ష్మి గారికి సంబంధించిన భూమిలో మరి మొరం పోయించడం జరిగింది. జరిగిన వెంటనే మాకు సమాచారం మేరకు ఒక దళిత సంఘ నాయకుడిగా మద్దతు ఇవ్వాలనే కోణంలో వారు రిలే నిరాహార దీక్ష సోమవారం నాడు ప్రారంభిస్తే మేము మద్దతు ఇవ్వడం జరిగింది. నిన్న మద్దతు ఇచ్చినాం, ఇవాళ మద్దతు ఇచ్చినాం. ఈ రోజునేదో మాకు
మాకు అందిన సమాచారం ఏంటంటే సర్వే నంబర్ ఒకటైతే మా మీద ఏదో తప్పుడు ఆరోపణ ఈ ఒక మైనార్టీ సోదరురాలు మరి సర్వే నంబరు 477/C/2023 అనే సర్వే నంబర్ అట మేము ఆ భూమికి సంబంధించిన అట బెదిరించినమాట, చంపుతా అని చెప్పని బెదిరించినమాట. మా మీద పోలీస్ స్టేషన్లో తప్పుడు కేసు నమోదు చేశారట. ఆ సర్వే నంబర్కు మేము మద్దతు ఇచ్చిన 465/A/4కు ఎలాంటి సంబంధం లేదు. కావాలని చెప్పని మా మీద తప్పుడు ఆరోపణలు తప్పుడు మీడియాలో ప్రచారం చేస్తున్నారు. వారికి తగదని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఇప్పటికైనా కూడా ఈ మైనార్టీ సోదరులు ఇంకెందరి మందికి భూ కబ్జాదారు అయినటువంటి జైపాల్ రెడ్డి అమ్మకం చేసిండి భూమిని అని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఈ మైనార్టీ సోదరురాలు కూడా ఒక దళిత సంఘ నాయకుడిగా నా సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అక్రమ కేసులో ఇలాంటి వాటికి ఎలా కూడా భయపడేదే లేదని చెప్పని ఈ సభాముఖంగా తెలియజేస్తూ న్యాయమైతే ఎటుంటుందో అటే మా దళిత సంఘ నాయకుడిగా నా మద్దతు పూర్తి స్థాయిలో ఉంటుందని చెప్పని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను.